అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7:5. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకును. సో నేను గత వారంలో జ్ఞాపకం చేశాను ఈ మాటలు. సో మీకు మళ్ళీ గుర్తు చేయటానికి మనము విశ్వాసులంగా స్వపరీక్ష చేసుకోవాలి. మొదట మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. సో ఈ 7వ అధ్యాయం, ఇక్కడ ఈ ప్రసంగాలన్నీ ప్రభువు చక్కగా 5వ అధ్యాయము, తర్వాత 6వ అధ్యాయం, ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయములు, ఇవన్నీ కొండ మీద ప్రసంగాలు. కొండ మీద బహుజన సమూహములు అక్కడికి వచ్చినప్పుడు చాలా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు కొండ మీద ప్రభు తెలియపరిచాడు. అయితే ఇక్కడ మనము ఈ రాత్రి 7వ అధ్యాయములో మనము ఒక వ్యక్తి విషయాన్ని గురించి, సహోదరుని విషయాల గురించి ప్రభు మాట్లాడుతూ, మీరు ఎవరిని తీర్పు తీర్చకూడదు. సో అప్పుడు మిమ్మల్ని తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పునే మీకు కొలవబడును. అయితే 3వ వచనం, మీ కంటిలోనున్న దూలాన్ని ఎంచక సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయాల. సో నీ కంటిలో దూలాలు ఉంటే నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేసుకోమని నువ్వు చెప్పనేలా. అయితే వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలాలను తీసివేసుకో. ప్రతి విశ్వాసి ఏం చేసుకోవాలంటే స్వపరీక్ష చేసుకోవాలి. మొదట మనం స్వపరీక్ష ఎదుటి వారిని మనము కంటిలో ఉన్నటువంటి నలుసును చిన్నదే కదా అవిధేయతను మార్చుకోమన్నప్పుడు అంతకంటే ఎక్కువైనటువంటి అవిధేయతల్లో మనం ఉన్నాం. సో కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే మొదట మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ రాత్రి మీకు తెలియపరచబడిన మొదటిది, మన విశ్వాసమును మనం పరీక్షించుకోవాలి. 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 2 కొరింథీలకు రాసిన పత్రిక. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? శోధించుకొని మిమ్మల్ని చూచుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. సో నాకుంది విశ్వాసము, మీకు ఉందో లేదో మీరే పరీక్షించుకోవాలి. విశ్వాసం ఉందో లేదో. నేను బలహీనతను బట్టి, 4వ వచనంలో, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో జీవం గలవారము. మాకుంది విశ్వాసం, మీకు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోండి అంటున్నాడు పౌలు. మీరు విశ్వాసము గలవారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోవాలి. ఇది మొదటిది. గత వారం తెలియపరిచాను కనుక నేను ముందుకు వెళ్తున్నా. 2 కొరింథీలోనే 8వ అధ్యాయము 8వ వచనం, 8వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకున్నాం. అజ్ఞానపూర్వకముగా మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకోవాలి. సో మన ప్రేమ, ఎదుటివారిని ప్రేమించే ప్రేమ. సో చాలామంది బయటికి ప్రేమను చూపిస్తాం కానీ లోపల భయంకరమైనటువంటి వాళ్ళ మీద కోపం ఉంటుంది. సో ప్రేమ ఎట్లాగ ఉండాలంటే బయటికి ఒకలాగే ఉండాలి, లోపల ఒకలాగే ఉండాలి. సో మనం పైకి ప్రేమిస్తున్నాము, లోపల భయంకరమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకుంటున్నాం. సో పైకి చక్కగా వందనాలు చెప్తున్నాము, లోపల భయంకరమైనటువంటి విద్వేషాలని మనం పెట్టుకుంటున్నాం, క్రోధాలని, కోపాలని పెట్టుకుంటున్నాం. అందు గురించే మీ ప్రేమ యథార్థమైనదా కాదా పరీక్షించుకోవాలి. ప్రతి విశ్వాసి ప్రార్థనలో, ఈ యొక్క కూడికలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము స్వపరీక్ష చేసుకోవాలి. మొదటిది మనము విశ్వాసమును పరీక్షించుకోవాలి. రెండవది మన ప్రేమ
యథార్థమైనదో లేదో మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 3వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఎవడైనను ఒట్టివాడై ఉండి తనను తానే మోసపరుచుకొనును. ఏం చేసుకోవాలంటే ప్రతి వాడు తను చేస్తున్నటువంటి పనిని ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. నువ్వు చేస్తున్న పని ఏంటిదో నువ్వు పరీక్షించుకోవాలి. ఈ రోజున ప్రభు దినాన్ని మానేసి నువ్వు వేరే కార్యక్రమంలో పాల్పంపులు పొందుతున్నావు. నువ్వు చేస్తున్న పని ఏంటిదో నువ్వు పరీక్షించుకోవాలి. ఈ రోజున ప్రార్థనని మానేసి వేరే కలాపాలలోనూ నిమగ్నమైపోయావు. నువ్వు చేస్తున్న పని ఏంటిదో నువ్వేం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. సో మనం చేయు పనిని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. సో సౌలు ఉన్నాడు. సో సౌలు సమూయేలు ముందు అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? సో మనం అంటున్నాడు, సౌలు చేసిన పని ఏంటి? సమూయేలు రాకమునిపే బలిని అర్పించేశాడు. సో నువ్వు చేస్తున్న పని ఏంటిది? సో సమూయేలు దగ్గర ఒక ఆత్మీయ కుమారుడిగా, ఆత్మీయ నాయకుడిగా, ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా, ఒక విశ్వాసిగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి, నువ్వు చేస్తున్న పని ఏంటిది? నువ్వు చేయు పనిని నువ్వేం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. ఇంకొక వ్యక్తి గెహజీ ఎలీషా దగ్గర ఒక పరిచారకుడుగా ఉన్నాడు. సో ఒక నయమాను ఇచ్చేటువంటి ఆ యొక్క వెండి బంగారానికి ఆశపడ్డాడు. ఈ రోజున ప్రభు సన్నిధి, లోకం ఇచ్చేటువంటి భోగభాగ్యాలు, ఈ రోజున దేవుని మందిరము, లోకం ఇచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు, ఈ రోజున దేవుని సన్నిధి, దేవుని మందిరం, వాక్యము, ప్రార్థన, లోకం ఇచ్చేటువంటి ధనం, ఏది మనము మొగ్గు చూపుతాం? దేవుని దేవునికా లేకపోతే మందిరంలో జరిగేటువంటి ప్రార్థనలకా, లోక భోగభాగ్యాలకా, ధనాలకా, పేరు ప్రఖ్యాతలకా మనం మొగ్గు చూపేది? సో చాలామంది మనం చేస్తున్న పనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. సో ఈ రోజున నయమాను వెళ్ళిపోయాడు, గెహజీ పరిగెత్తుతూ ఉన్నాడు నయమాను ఇచ్చేటువంటి ఆ యొక్క వెండి బంగారాలకి. సో ఎలీషా వద్దు అన్నాడు, నాకు అవసరం లేదన్నాడు. కానీ గెహజీ పరుగులు ఎత్తుతున్నాడు. అప్పుడు ఎలీషా నిలబడాను, నువ్వు చేస్తున్న పని ఏమిటి? నువ్వు చేయు పనిని నువ్వేం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. సో ఇంకొక బిలాము, నేను వాక్యాలు చూపించట్లే, బిలాం మీకు అందరికి తెలుసు కదా. బిలాం నువ్వు చేస్తున్న పని ఏమిటి? ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు పర్మిషన్ అడుగుతున్నాడు, ప్రభువా ఏం చేయమంటావు? వాళ్ళు విస్తరించారు, అయితే వాళ్ళు మాకంటే శక్తిమంతులు అవుతారేమో అని వారిని శపించాలి, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలని ఆపేసేయాలి, వారు శపించాలి అన్నప్పుడు దేవుని బిడ్డల్ని శపించడానికి బిలాము ఎట్లాగా బయలుదేరుతాడు? నువ్వు చేయు పని ఏమిటి? ఈ రోజున దేవుని మందిరం ఉన్నప్పుడు, దేవుని సన్నిధి ఉన్నప్పుడు, నీ ఒక ఆరాధన జరుగుతున్నప్పుడు, ఒక కూడిక జరుగుతున్నప్పుడు, ఒక ప్రార్థన జరుగుతున్నప్పుడు నువ్వు ఇంటి దగ్గర నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావే, నువ్వు చేయు పని ఏమిటి? నువ్వు చేస్తున్న పనిని నువ్వు పరీక్షించుకోవాలి. వాక్యం ఇంత గద్దిస్తున్నా, వాక్యంలో ఇంత హెచ్చరిస్తున్నా, మనం చేసేటువంటి మనం ఆడేటువంటి మాటలు, మనం చూసేటువంటి దృశ్యాలు, మనం చేస్తున్నటువంటి లోకంలో లోకరీతిగా మనం చేసేటువంటి ఆలోచనలు ఎలాంటివి, మనం చేస్తున్న పని ఏమిటో మనం పరీక్షించుకోవాలి. సో అననీయ సిపోరాలు వీళ్ళిద్దరు వెళ్ళి భూమిని అమ్మి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఏం చేయాలి? అపోస్తుల పాదాల ఎదుటకి తీసుకొని రావాలి. సో చూద్దాము అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి వచనము. 5వ అధ్యాయం మొదటి వచనం. అననీయ అను ఒక మనుషుడు ఏకమై ఒక పొలం అమ్మారు. సో కొంత దాచుకొని ఇది ఏం చేశారు? భార్యకు తెలియకుండా, భార్యకు ఎరుకనే వాడు దానిలో కొంత ఏం చేసుకున్నాడు? దాచుకున్నాడు.
మిగతాది దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదాల ఎదుట పెట్టాడు. అప్పుడు పేతురును అననీయ ఆ ఆ ఆ ఆ సాతాను నీ హృదయం ఎందుకు ప్రేరేపించింది? నేను వద్దామని అనుకున్నానన్న రాబుద్ధి కాలేదు. ఎందుకు సాతాను నీ హృదయంలో రాకూడదని ప్రేరేపణిస్తుంది? వచ్చినా నేను ఉండలేనయ్యా, ఎక్కువసేపు కూర్చోలేను, వచ్చినా ఈ పిల్లలు నన్ను ఉండలేరు. ఎందుకు ముందే అవిశ్వాసం నిన్ను సాతానుగాడు నీ హృదయంలో ప్రేరేపిస్తుంది? అననీయ ఎందుకు హృదయంలో పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి ఎందుకు నీ హృదయంలో సాతానుగాడు మోసపుచ్చాడు ముందుగానే? ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేయటం? నువ్వు చేస్తున్న పని ఏంటిది? నువ్వు చేయు పనిని నువ్వు పరీక్షించుకోవాలి కదా. ఎందుకు దేవుని యొక్క హృదయాన్ని మోసం చేశావు? ఎందుకు మనం చాలాసార్లు అవిశ్వాసపు మాటలు మాట్లాడతాం? పరిశుద్ధాత్మను నువ్వు ఎందుకు మోసపుచ్చుటకు నీ హృదయం ఎందుకు ప్రేరేపించింది? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితివి. నువ్వు చేయు పనిని నువ్వు పరీక్షించుకోవాలి. సో మనం చేస్తున్న పని, మనం ధనం విషయంలో చేస్తున్నటువంటి పని దేవుడికి ఇవ్వాల్సింది, దేవుడికి చెందాల్సింది, దేవుడికి వెళ్ళాల్సిన దాన్ని మనమే దాన్ని దాచుకొని, మనమే దాన్ని ఖర్చులు చేసుకొని పరిశుద్ధ ఆత్మను మనం మోసం చేయటానికి మన హృదయం మనల్ని ఎందుకు ప్రేరేపిస్తుంది? మనం చేయు పనిని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. 10వ వంతు దేవుడిది. మనం దేవుడికి ఇచ్చేయాలి. ఎవరిది? ప్రభుకి ఇచ్చేయాలి. అప్పుడే మనం దీవించబడతాం. సో దాచుకున్న దాంట్లో కొంత ఏం చేశాడు? తెచ్చి అపోస్తల పాదాలతో పెట్టి, ఇంతకే అమ్మావా, ఇంతకే అమ్మావా, ఇంతకే అమ్మావా, ఇదేనా వచ్చింది. సో పలుమార్లు పేతురు అడుగుతూ ఉన్నాడు దైవజనుడు, కానీ అబద్ధం ఆడాడు. ఏం చేశాడు? పరిశుద్ధాత్మని ఏం చేశాడు? మోసం చేశాడు. ఈ రోజున దేవుడు మనలో ఉంచిన ఆత్మని మనం ఎన్నిసార్లు మోసం చేసి ఉంటాం? మనం ఎన్నిసార్లు దేవుని మందిరం విషయంలో, దేవుడి విషయంలో ఎన్నిసార్లు అబద్ధం ఆడి ఉంటాం? నువ్వు చెప్పే ప్రతి మాట అది వాస్తవమేనా? అది వాస్తవమైందేనా? రాలేదంటే రాలేదు, అది వాస్తవమైందేనా? చేయలేదంటే చేయలేదు, అది వాస్తవమైంది. ఇయ్యలేను అంటే ఇయ్యలేను, అది వాస్తవమైనదేనా? ఎన్నిసార్లు అబద్ధం ఆడాం దేవుని ఎదుట, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మను మోసపుచ్చాం? అది మనం మనం చేయు పనిని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. బిలాం, నువ్వు చేస్తున్న పనిని పరీక్షించుకో. గెహజీ, నువ్వు చేయు పనిని పరీక్షించుకో. సౌలు, నువ్వు చేస్తున్న పనిని నువ్వేం చేసుకోవాలి? ఈ రోజున విశ్వాసి, నువ్వు చేయు పని ఏంటిదో నువ్వేం చేసుకోవాలి? పరీక్షించుకో. ప్రార్థనను మానేసి నువ్వు సోది కబుర్లు చెప్తున్నావు, నువ్వు చేయు పనిని ఏదో పరీక్షించుకోవాలి. ప్రార్థనను మానేసి టీవీలు సీరియల్ మీద పడిపోయావు, నువ్వు చేయు పని ఏంటిదో నువ్వు పరీక్షించుకోవాలి. ప్రార్థనను మానేసి నువ్వు ప్రయాణాలు చేస్తున్నావు, నువ్వు చేయు పని ఏంటిదో నువ్వు పరీక్షించుకోవాలి. ప్రార్థనలు మానేసి పిల్లలతో పెద్దలతో అక్కడ ఇక్కడ కూర్చొని కాలక్షేపాన్ని చెప్తూ టయాన్ని గడుపుతున్నావు, నువ్వు చేయు పని ఏంటిదో నువ్వు పరీక్షించుకోవాలి. ప్రార్థన మానేసి నీ సొంత పనుల మీద నిమగ్నమైపోతున్నావు, నువ్వు చేయు పని ఏంటిదో నువ్వు పరీక్షించుకోవాలి. దేవుడి కంటే వ్యాపారం గొప్పది కాదు, దేవుని కంటే ధనము గొప్పది కాదు, దేవుని కంటే నువ్వు అనుభవిస్తున్న సంతోషం గొప్పది కాదు. దేవుడు లేకుండా ఆ సంతోషం మనకు రాదు. ఆ నిజమైన సంతోషము మనం కలగాలంటే, మనం పొందుకోవాలంటే, మనం చేయు పనిని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఇక్కడ ఒక శనివారం, లేకపోతే ఒక ఆదివారం, లేకపోతే ఒక మంగళవారం, లేకపోతే ఒక ఆల్ నైట్ ప్రార్థన, ఒక ప్రత్యేకమైన ఆత్మీయ తండ్రి మనకు వస్తున్నప్పుడు మనం చేసే ఆ యొక్క నిర్లక్ష్యమును మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మనం చేయు దానిని మనం ఏం చేసుకోవాలి? స్వపరీక్ష చేసుకోవాలి. 4వ మాట మీకు ముందుకు వెళ్దాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక
11వ అధ్యాయం 11వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా నువ్వు ప్రభు బలలో యోగ్యముగా మనం చెయ్యి వేయాలి. హల్లెలూయా. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలో మనం పాలు పంపులు పొందొద్దు. నువ్వు యోగ్యుడివేనా? నాకు యోగ్యత ఉందా? నాకు ఈ ధన్యత ఉందా? నాకు ఈ భాగ్యం ఉందా? మనల్ని ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. ప్రతి వాడు ఎవడును అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో శరీరమును గూర్చి రక్తమును గూర్చి వాడు ఏం చేస్తాడు? అపరాధి అయిపోతాడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేసుకోవాలి? నా మట్టుకు నేను పరీక్షించుకోవాలి, నీ మట్టుకు నువ్వు పరీక్షించుకోవాలి. యవనస్తుడు మట్టుకు యవనస్తుడు పరీక్షించుకోవాలి. పెద్దవారు ఎవరికి వారు ప్రభు బలను బట్టి మనల్ని మనం ప్రభు బలలో పాలు పంపులు, అయోగ్యంగా ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందకూడదు. యోగ్యముగా మనం పాలు పంపులు పొందాలి. కాబట్టి మనము ఎవడైనా అయోగ్యముగా ప్రభు యొక్క బలలో రక్తంలో పాలు పంపులు పొందుతామో వాడు రక్తమును గూర్చి శరీరమును గూర్చి అపరాధి అవుతాడు. కాబట్టి వాడు ఏం చేసుకోవాలి? తను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఊరికే వచ్చేస్తున్నావు, పాలు పంపులు పొందుతున్నావు, ఊరికే ప్రభు బలలో చెయ్యి వేస్తున్నావు, అది యోగ్యత ఉందా మనకి? మనం పరీక్షించుకోవాలి. సమాధానం లేదు, మరి వచ్చి బలలో చెయ్యి వేస్తున్నావు, వదరబోతున్న మాటలు మాట్లాడి ప్రభు బలలో చెయ్యి వేస్తున్నావు, అబద్ధమాడి ప్రభు బలలో చెయ్యి వేస్తున్నావు, మోసం చేసి ప్రభు బలలో చెయ్యి వేస్తున్నావు, ఇష్టానుసారమైనటువంటి అశ్లీలమైన దేవుని కొరకు అవిధేయకరమైనటువంటి పనులు చేసి ప్రభు బలలో చేయి వేస్తున్నావు. మరి యోగ్యత ఉందా? యోగ్యుడివా అయోగ్యులమా? మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. వారమంతటిలో దేవుని కొరకు మనము ఏమి చేయగలుగుతున్నాం, ఎలా ఉండగలుగుతున్నాం, మనం చేస్తున్న పనులేంటి, మనం అనుసరిస్తున్న జీవన విధానం ఏంటిది? మరి శనివారం పూట వచ్చి లేకపోతే ఆదివారం పూట వచ్చి ఏడ్చి వాక్యాన్ని మనం బలలేవుగానే చెయ్యెత్తి పళ్ళలో పాలు పంపులు పొందిన తర్వాత ఒక సరైన సమర్పణ లేకుండా, తీర్మానం చేసుకున్న దానిలో స్థిరపడకుండా, ఇన్న వాక్యాన్నిలో అనుసరించి నడుచుకోకుండా మళ్ళీ యథాప్రకారంగా కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన సేపే చక్కగా ఉంటుంది, తోక రాయిప్పామనుకోండి మళ్ళీ వంకరైపోయిద్ది. మన ఆత్మీయమైనటువంటి జీవితాలు కూడా అలాగే అయిపోతే ఎలాగా? మళ్ళీ దాన్ని పరీక్షించుకోకుండా, దాంట్లో సరైన తీర్మానం లేకుండా, ఆ తీర్మానంలో సరిగ్గా స్థిరపడకుండా, వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం వింటున్నావు, దాంట్లో ఎట్లా కట్టుబడి ఉండాలి, దాంట్లో ఎట్లా ఎదగాలి, ఆ విషయాన్ని తెలుసుకొని విని ప్రభు బలలో పాల్పంపులు పొంది మళ్ళీ వారం అంతటి మళ్ళీ దేవుని కొరకు అవిధేయకరంగానే జీవిస్తే మనం అయోగ్యులమా యోగ్యులమా? నువ్వు చేస్తున్న పనిని నువ్వేం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. బల్ల అంటే ఆషామాష కాదు. ఏదో బయట కాలక్షేపం చేసి బల్లెత్తున్నారు పదరు అని వెళ్ళి చేతులు వేసేది కాదు. అది దేవుని శరీరము. మీరు దీనిని మీరు చేయుడి అని చెప్పాడు ప్రభు. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడి అన్నారు. ప్రభు శిలువను, ప్రభు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం పాలు పంపులు పొందాలి. దాన్ని ఏదో నిద్రపోతూ ఉంటావు ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నప్పుడు, లేకపోతే పిల్లలతో పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటావు ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నప్పుడు, వాక్యం వినవు, పరీక్షించుకోవు, అప్పుడే వస్తావు బైబిల్ పట్టుకొని బైబిల్ ఆడేసి చేతులు ఎత్తి బల్లయ్యలేదయ్యా నాకు అంటావు. అది ఏంటిది? ప్రభు రక్తాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి రాకుండా, వాక్యంలో నిన్ను నువ్వు తలపోసుకోకుండా, వాక్యం ద్వారా నిన్ను మద్దన చేసుకోనకుండా ప్రభు బలలో పాలు పంపులు పొందాలి అంటే ఎట్లాగా? పరీక్షించుకోవాలి అన్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఎలాగూ పరీక్షించుకోవాలి. నేను యోగ్యున్నా కాదా, నాకు ధన్యత ఉందా లేదా పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నేను తాగాలి. హల్లెలూయా. ప్రభు బల్ల విషయమై మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ప్రభు దినాన లేకపోతే
ప్రతి సిద్ధపాటు కూడిక దినాన నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. దీని విషయమై నీ హృదయాన్ని విషయం ఎవరు ఇక్కడ నేను చేస్తుంది నీకు తెలియదు, నువ్వు చేస్తుంది నాకు తెలియదు, కానీ మనందరం చేస్తుంది చూస్తున్న ప్రభు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎదుట మనల్ని ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. న్యాయంగా ఉన్నామా లేదా? అసలు నేనే ఇప్పుడు నువ్వు చేతులు ఎత్తితే నేను ఇవ్వాలి, నీకు అది నా బాధ్యత, ఇచ్చేయాలి. అది అసలు నువ్వు యోగ్యంగా ఉన్నావో లేదో ప్రభు చూస్తాడు. కాబట్టి ఆయన ఎదుట మన హృదయాలు మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. స్వపరీక్ష చేసుకోవాలి. ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. లూకా సువార్త 14వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 14 మరియు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ శక్తి లేని ఎడల చూచుకొను కదా, చూచును కదా, ఆ ప్రకారమే విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. సో ఇప్పుడు దేవుని శక్తి మనలో అసలు దేవుని శక్తి ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఇప్పుడు తిమోతిలకు రాసిన పత్రిక ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సో క్రీస్తు యేసు నందున్న కృపచేత మనం బలవంతులం అవ్వాలి. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఊరికే ఒక మాటలు మీకు, ఎఫెసీయులకు రాసిన పత్రిక అమ్మా హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇప్పుడు మనలో శక్తి ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు శక్తి ఉంది అంటే నువ్వు ఎక్కడుండాలి? ఆయన యందు ఉండాలి. ఆయన యందు కృప ఉంది. ఆ కృప చేత మనం బలవంతులం అవుతాం. సో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం ఎలాగుండాలి? బలవంతులమై ఉండాలి. ఆయన యందు ఉంటేనే మనం బలవంతులమై ఉంటాం. ఆయన యందు ఉంటేనే మనం శక్తిమంతులం అవుతాం. అప్పుడు ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇప్పుడు ఏం చేయాలి? అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులు అవ్వాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. వాక్యమును మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తాం. మనం శక్తిమంతులం అవ్వాలి అంటే ఆయన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సో మనం బలవంతులము అయి ఉండాలి అంటే ఆయన యందు మనం బలవంతులమై ఉండాలి. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. చూద్దాం ఎవడొస్తాడో నా మీదకి రెండని మన లోకం మీద వాళ్ళ మీద మేము మన బలాన్ని చూపిస్తూ ఉంటాం. ఈ కాదు, అపవాదిని ఎదురించుటకు మనకు బలం ఉందా? శక్తి ఉందా? చిన్న సమస్య వస్తే తలముక్కలైపోతున్నావు నువ్వు. సూది అంటే భయం, టాబ్లెట్ అంటే భయం, డాక్టర్ అంటే భయం, హాస్పిటల్ అంటే భయము, ప్రార్థనలో కాసేపు లేట్ అయితే భయం, కరెంటు పోతే భయం, అన్ని భయాలు. మనకు అసలు దేవుని పట్ల మనకు ఆ శక్తి, ఆ ధైర్యము మనకుందా? అసలు మనలో ఆ పిరికి ఆత్మే ఉందా? అసలు మనలో దేవుని శక్తి ఉందా లేదా అనేది మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మొదట అసలు నాకు శక్తి ఉందా లేదని అతను ఆలోచిస్తాడు కదా, లేకపోతే రాయబారాన్ని పంపి సమాధానం ప్రకటిస్తాడు కదా. అట్లాగే మీరు నాకు శిష్యులు కావాలంటే మొత్తాన్ని విడిచిపెట్టాలి. తమలో కలిగినదంతా విడిచిపెట్టాలి. అప్పుడే నాకు శిష్యులు అవుతారు. అసలు ముందు మనకు శక్తి ఉందా లేదా? మోకరించడానికి శక్తి ఉందా? ఆ శక్తి ఉందా లేదో మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. చూడండి, ఆయన యందు మనము బలవంతులమే, దేవుడు యందు శక్తిమంతులు. అపవాది తంత్రాలని ఎదిరించుటకు శక్తిమంతులం అవ్వాలంటే
దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని మనం ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. దేవుని కవచము, ఆ యొక్క ప్రొటెక్షను, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ కాపుదల మన మీద లేకపోతే మన అపవాది తంత్రాలని మనం ఎదిరించలేం. మన మీదకి వచ్చిన శోధనల్ని మనం ఎదిరించలేం. సో ఆయన యందు లేకపోతే మనం బలవంతులమై ఉండం. శక్తిమంతులం అవ్వాలి అంటే దేవుడు ఇచ్చే సర్వాంగ కవచానికి లోబడాలి. దేవుని ప్రతి మాటకు లోబడాలి. ప్రతి మాటకు మనం విధేయతను చూపించాలి. అప్పుడు మనం ఏమవుతామంటే శక్తిమంతులము అవుతాం. అనగా మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధ లోక నాదులతోనూ, ఆకాశ మండల దురాత్మల సమూహంతోనూ పోరాడు. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చబడి నిలబడుటకు శక్తిమంతులగునట్లు. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. ఆపద్దినమందు ఎదిరించుటకు, వారిని ఎదిరించుటకు. సో మనం పోరాడేది ఎవరితోని అమ్మా? వాళ్ళతోనేనా? శరీరంతో పోరాడుతున్నామా? ఆకాశ మండల సంబంధాలు దురాత్మలతో పోరాడుతున్నామా? ఎవరితో పోరాడుతున్నాం మనం? ఏడ పోరాడారు మీరు? శరీరంతోనే పోరాడితే సరిపోతుంది మనకి. ఎక్కడ ఇంకా అపవిత్ర ఆత్మల్ని ఎక్కడ మనం వాటితో పోరాడేది? అర్థమవుతుందా? వాటిని ఎదిరించాలి. వాటిని మన మీదికి రాకుండా, ఆ శోధన అనేది మన మీదికి రాకుండా, ఆ తెగులు అనేది మన పంటకు అంటకుండా, రోగం అనేది మనకు అంటకుండా, అపాయం అనేది మన మీదికి రాకుండా, ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తము నెరవేర్చిన వారు నిలబడుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. సో చూడండి, చాలా ఉన్నాయి శక్తిమంతులు. అసలు మనలో ఆ శక్తి ఉందా లేదా మనం పరీక్షించుకోవాలి. మనలో అయ్యా నాకు ఇంతేనయ్యా నా శక్తి అంటారు. సో శారీరపరమైన శక్తిని గురించి కాదు నేను మాట్లాడుతాను. ఆత్మీయంగా మనకు శక్తి, దేవుని పట్ల ఆ యొక్క ఆపత్తు దినమందు అపవాదిగాని ఎదిరించేటువంటి శక్తి, అపవిత్ర ఆత్మలను ఎదిరించేటువంటి శక్తి మనకుందా లేదా మనం ఏం చేసుకోవాలి? స్వపరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. సో మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఏదన్నా బలహీనత రాగానే మనం భయపడిపోతూ ఉంటాం. శక్తి మనము లేనివారిగా ఉంటాం. చేయుటకు నీకు ఇచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చెయ్యాలి. మీకు అర్థమవుతుందా? పరిచర్య శక్తి లోపం లేకుండా చెయ్యాలి. కష్టపడాలి, ఖర్చు అయిపోవాలి, ప్రయాసపడాలి. ఈ ప్రయాసలో గాయాలు అవుతాయి, శరీరం ఓనమైపోయింది. నిలబడాలి, శక్తి లోపం లేకుండా చెయ్యాలి. హల్లెలూయా. ఆరంభంలో ఎట్లాగా ఏ శక్తితో ఆరంభించామో ముగింపు కూడా అదే శక్తితో ముగించబడాలి. హల్లెలూయా. ఆ శక్తి లోపం లేకుండా చేయాలి. ఒక దగ్గర మనం బలాన్ని ఉపయోగించి, ఒక దగ్గర మనం బలహీనతను ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మీకు సందర్భాలే, వాక్యంలో సందర్భాలే. బాగా గొడ్డలికి పదునుందనుకోండి, మనం ఎక్కువగా మన శక్తిని ఉపయోగించగలమా అమ్మా? మనం ఉపయోగించాల్సిన పనిలా మనం నార్మల్గా ఇట్లా నిదానంగా కొట్టినా అది ఏమైపోయింది? తెగిపోయింది. అదే మొండి గొడ్డలతో మనం నరుకుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం ఎక్కువ బలాన్ని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. సో కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసి, ఆయన యందు నువ్వు బలవంతులమైంటే నువ్వు పదునవుతూ ఉంటావు. హల్లెలూయా. ఆపద్దినం ముందు వచ్చిన నువ్వు ఎదిరించడానికి శక్తిమంతులం అవుతూ ఉంటాం, బలమును పొందుకుంటూ ఉంటాం. మనము వాక్యంలో నలుగుతూ ఉన్నాం అనుకోండి, మన కత్తికి పదును పెట్టినట్టే. సో మన ఆత్మీయ జీవితానికి మనం షార్ప్ అవుతూ ఉంటాం, పదునవుతూ ఉంటాం. సాతానుగాడు మన మీదికి రావాలన్నా మన దగ్గర ఏముంది? ప్రార్థన ఆయుధాలు ఉన్నాయి. హల్లెలూయా.
వాక్యం అనే ఖడ్గం మన ఎదుట ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ ఖడ్గం మన ఎదుట ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? నీతి అను దట్టి మన ఎదుట ఉంది. మనం ఏం చేస్తాం? వాడిని ఎదిరించేస్తాం ఈజీగా. ఇదంతా ఎప్పుడు అంటే ఆయన యందు మనం ఉన్నప్పుడు. సో మనం ఆత్మీయంగా ఎదుగుతూ బలమును పొందుకుంటూ ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపనలు, వాక్యము, సహవాసములో మనం నమ్మకంగా ఉంటూ ఉన్నప్పుడు మనల్ని శక్తిమంతులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే మనం శక్తి ఉందా లేదా మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది ఏంటిది? మన విశ్వాసమును మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. రెండవది మన ప్రేమ యథార్థమైందా లేదా మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మూడవది మనం చేస్తున్న పని, నువ్వు చేయు పనిని ఏంటిదో పరీక్షించుకోవాలి. రేపు ప్రభు దినాన్ని ఉంటావో రావో, వస్తావో రావో, నువ్వు చేస్తున్న పని ఏంటిదో నువ్వు విశ్వాసి. మరి నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. మరి నువ్వు ఎక్కడో కూర్చున్నావు. మరి నువ్వు చేయు పని ఏంటిదో నువ్వేం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఇది మూడోది. నాలుగోది ఏంటిది? మనల్ని మనమే బల్ల విషయమై, ప్రభు బల్ల విషయమై, ప్రభు దినమును విషయమై, మనం బల్ల విషయమై మనం యోగ్యంగా ఉన్నామా లేదా మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. చివరిది, మనలో శక్తి ఉందా? దేవుని శక్తి ఉందా లేదా శక్తి లోపం కలిగిన వారిగా మనం ఉన్నామా అనేది మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం. ఒకసారి మనం చెప్పబడిన వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మనము స్వపరీక్ష చేసుకుందాం. మనలో విశ్వాసము, మన ప్రేమ, మనం చేస్తున్న పని. సో మనము శక్తి లోపం లేని వారిగా ఉండాలి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనలో శక్తి ఉందా? మనలో శక్తి ఉందా లేదా మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకుందాం. స్వపరీక్ష చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యాన్ని మీ హృదయాల్లో దేవుడు ఫలించాలంటే ప్రార్థన చేసుకోండి. వాక్యం వింటున్నావు, తీర్మానం చేసుకుంటున్నావు, వాక్యంలో చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పారు, చాలా ఈ రోజున మాట్లాడారని అనుకుంటున్నావు. కానీ ఆ మాటల మీద కట్టుబడట్లే, ఆ మాట మీద నిలబడట్లే. నీ ఆత్మీయ జీవితాన్ని పదును చేసుకోవట్లేదు, నీ ఆత్మీయ జీవితాన్ని షార్ప్ చేసుకోవట్లా. సో మొండిగానే ఉంటున్నాం, మనం కఠినంగానే ఉంటున్నాం, మనం కఠినాత్మంగానే నడుస్తూ ఉన్నాం. ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నా ప్రేమ యథార్థంగా ఉందో లేదో ప్రభువా, నాయనా, నేను సహోదరులకి వందనాలు చెప్తున్నాను కానీ లోపల ద్వేషాలు పెట్టుకునే వారుగా ఉంటున్నాను, క్షమించండి ప్రభువా. నాకు విశ్వాసం ఉందో లేదో ప్రభువా పరీక్షించుకోవటానికి కృప చూపించండి నాయన. ప్రభువా, నేను చేస్తున్న పని ప్రభువా, ఈ రోజున మందిరం ఉన్నప్పుడు, ప్రార్థన ఉన్నప్పుడు, ఒక దైవజనులు మా మధ్యలోనికి వస్తున్నప్పుడు, ఏదైనా లింక్ ప్రార్థనలు ఏర్పాటు చేసి నాకు ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను మర్చిపోయి నాయనా నేను ఇష్టానుసారంగా జీవిస్తున్నాను ప్రభువా, కాలక్షేపాన్ని చేస్తున్నాను ప్రభువా, నేను చేయు పని ఏంటిదో నేను పరీక్షించుకోవటానికి కృప చూపించండి నాయన. ప్రార్థనని మానేసి, ప్రార్థించిన సమయాన్ని మానేసి, వాక్యం ధ్యానించే సమయాన్ని విడిచిపెట్టి ప్రభువా, ఆత్మ మందిరాన్ని విడిచిపెట్టి, మందిరంలో ప్రార్థన జరిగితే మందిరాన్ని విడిచిపెట్టి నాయనా నేను వేరే వాటి విషయాలలో, లోక సంబంధమైన విషయాలలో నిమగ్నమైపోతున్నాను ప్రభువా. నేను చేయు పనిని నేను పరీక్షించుకోవటానికి కృప చూపించండి నాయన. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, బల్ల విషయమై, ఆత్మీయ బల్ల విషయమై మనం పరీక్ష చేసుకోవాలి. మనలో శక్తి ఉందా లేదా? దేవుని శక్తి ఉందా లేదా? ఆయన యందు మనం బలవంతులమై ఉండాలి. దేవుడిచ్చు మన శక్తిమంతులం అవ్వాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకోవడానికి కృప చూపించండి. మా కంటిలో దూలాలను పెట్టుకొని ఎదుటివారి కంటిలో నలుసును వెతుకుతున్నావు. మొదట నీ కంటిలో ఉన్న దూలాల్ని తీసివేసుకోమని నీ వాక్యం చెప్తుంది. మొదట మేము పరీక్షించుకోవాలి. మొదట మాకు ప్రేమ దొరకలేదు, ప్రేమించలేదు, వాళ్ళు నన్ను ప్రేమించలేదు, వాళ్ళు నన్ను పలకరించలేదు, వాళ్ళు నన్ను చూడలేదు అనుకుంటున్నావు. కానీ మొదట నేను ప్రేమిస్తున్నానా లేదా, నా ప్రేమ యథార్థమైందా లేదా అనేది నేను పరీక్షించుకోవటానికి
కృప చూపించండి నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. నేను చేయు పనిని నేను పరీక్షించుకోవాలి. నేను మాట్లాడే మాట విధానాన్ని, ప్రభా నేను చేస్తున్న పనిని, ఈ రోజున ఒక కార్యక్రమం ఉన్నప్పుడు, ఆత్మీయమైన ప్రభు బళ్ళు ఉన్నప్పుడు, ప్రార్థన ఉన్నప్పుడు, ప్రభు దినం ఉన్నప్పుడు, నాయన నువ్వు వెళ్తున్న ప్రయాణాలు, నేను చేస్తున్న పనులు దేవుని కంటే ప్రభా లోక సంబంధమైన విషయాలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం. మేము చేస్తున్న పనిని మేము పరీక్షించుకోవటానికి కృప చూపించండి. బల్ల విషయంలో మమ్మల్ని మేము పరీక్షించుకోమన్నారు. మాలో శక్తి ఉందో లేదో నాయన, మేము శక్తిమంతులు అవ్వాలని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మేము శక్తిమంతులు అవ్వాలంటే నీ యందు మేము ఉండాలి. ఆ కృపను మాకు ఇవ్వండి. మేము నీ ఎదుట శక్తిమంతులు అవ్వటాన్ని సహాయాన్ని అనుగ్రహించు. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. బిడ్డల్ని నాయన కృపలో బలపరచండి ప్రభు. స్వపరీక్ష చేసుకోవటాన్ని సహాయాన్ని అనుగ్రహించు. మేము చేస్తున్న పని, మా ప్రేమ, మా విశ్వాసం ప్రభు బల్ల విషయంలో నాయన, మాలో ఆత్మీయంగా ఇచ్చిన శక్తి విషయంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవటాన్ని కృప చూపించి కనికరించి, ఈ విత్తబడిన నీ మాటలు బిడ్డ యొక్క జీవితంలో నీరుగట్టి ఫలింపు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సాహసమైన సన్నిధి, సమాధానం శరీరం మనకు, సకలలోక పరిశుద్ధులకు, మన సంఘాలకు, మన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభునామమున వందనాలు.